Population of a village has increased annually at the rate of 25%. ప్రతి సంవత్సరము పాపులేషన్ అనేది జనాభా అనేది 25% ఇంక్రీజ్ అయింది. ఇప్పటి నుంచి ఆ స్టేట్మెంట్ చదవంగానే 25% పెరిగింది. 100 మీద 25 పెరిగింది. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 125 అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years 3 సంవత్సరాల తరువాత దాని వాల్యూ ఎంత అయింది? 10,000 అయింది. 3 సంవత్సరాల తరువాత దాని వాల్యూ 10,000. మొదటి సంవత్సరం ఎంతో తెలియదు, కానీ ప్రతి సంవత్సరము ఎంత పెరిగింది సార్? రైట్, 100 మీద 25 పెరిగింది. 100 మీద 25 పెరిగింది. 100 మీద 25 పెరిగింది. రైట్, దయచేసి 25 10,000. దీని డిజిటల్ సమ్ ఎంత? 1 + 0 0 0 0. ఇదేమో 1. ఇనీషియల్ వాల్యూ నాకు తెలియదు. 125 డిజిటల్ సమ్ ఎంత? 8. ఇది కూడా 8, ఇది కూడా 8. అంటే ఇది 8 క్యూబ్, ఇది 8 క్యూబ్. ఇక్కడ 8 క్యూబ్ అంటే ఇక్కడ చూడండి సార్, ఇంటూ ఇనీషియల్ వాల్యూ, ఇంటూ ఇనీషియల్ వాల్యూ. నా ఇక్కడ మీరు ఆలోచించండి సార్. సార్ 4,500, 4,500లో నాకు 3 అనే నంబర్ ఉన్నది. 4,500 దీంట్లో 3 అనే ప్రధాన సంఖ్య రైట్ హ్యాండ్ సైడ్ కనబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10,000, అది 3 తోటి డివైడ్ కావట్లేదు. క్వశ్చన్ చూడంగానే 4,500 తీసేయండి. ఇక్కడ నేను 4,500 పెట్టాను అనుకోండి, అంటే రైట్ హ్యాండ్ సైడ్ 3 తోటి భాగింపబడుతుంది. 3 తోటి భాగింపబడే ఏదైనా నంబర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 3తో భాగింపబడాలి. అది తీసేయండి. అంటే ఇది 1 = ఇనీషియల్ వాల్యూ ఇంటూ 512 అంటే ఇక్కడ 2 వచ్చింది. ఫస్ట్ వన్ డిజిటల్ సమ్ ఎంత సార్? ఫస్ట్ వన్ 5120 డిజిటల్ సమ్ ఎంత? 8. 8 2 ఎంత? 16 అంటే 7. 1 = 7 అవుతుందా? 1 = 7 అవుతుందా? అవ్వట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 = 7 అవ్వట్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 5,000. ఆన్సర్ ఎంత? 5,000. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. సపోజ్ గా 5,000 మీద 125/100, ఇది 5/4, ఇది కూడా 5/4, ఇది కూడా 5/4, ఇది కూడా 5/4. నౌ ఇక్కడ చూడండి సార్. రైట్, ఇక్కడ 10,000, ఇక్కడ 10,000, ఇక్కడ ఎంత వచ్చింది? ఇనీషియల్ వాల్యూ 100 మీద 25 పెరిగింది. 25 5ల 25 4ల 25 5ల 25 4ల 25 5ల 25 4ల. సో ఇనీషియల్ వాల్యూ ఇంటూ 8 క్యూబ్. 1 = ఇనీషియల్ వాల్యూ ఇంటూ 2. ఆన్సర్ డిజిటల్ సమ్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉంది సార్? ఇది 2. కాబట్టి ఇది ఎంత కావాలి? 5 కావాలి. 5 2s are ఎంత? 10. ఇది వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుందాము, మనకు కరెక్ట్ వచ్చిందా తప్పు వచ్చిందా అని చెప్పి. రైట్, 5,000 ఇంటూ ఇది 5,000 పెట్టుకుంటే ఇంటూ 5/4 ఇంటూ 5/4 ఇంటూ 5/4 ఇంటూ 5/4. నవ్వు ఇక్కడ చూడండి సార్, 25% పెరిగింది. ఇది 64, ఇది 64, ఇది 5,000 అనేది 64 తోటి డివైడ్ కావట్లేదు. 64 తోటి డివైడ్ కావట్లేదు. అంటే మనకు ఏమేమి వచ్చింది సార్? 5,000 అనేది ఇక్కడ మనకు డిజిటల్ సమ్ కనబడుతుంది. నా ఇక్కడ మీరు చూస్తే గనక ఒక చిన్న లాజిక్ ని అబ్జర్వ్ చేయండి. ఇంకో కాన్సెప్ట్ 4,500 4,900 ఇది ఎందుకు ఎమిట్ అయిందో అందరికీ అర్థమైంది కదా సార్? దీంట్లో 7 అనే నంబర్ ఉంది కాదు, 4,500 ఇది కూడా ఆన్సర్ కాదు సార్. మరి ఈ రెండిట్లో ఏది సార్ ఆన్సర్? ఈ రెండిట్లో ఏది సార్ ఆన్సర్? నవ్వు ఇక్కడ చూడండి సార్, 5,000 గనక పెట్టుకుంటే ఇది కనుక 5,000, ఇది కనుక 5,000, ఇది ఎంత అయింది? 10,000. ఇది 5,000, ఇది 10,000, ఇది 5,000, ఇది 10,000. ఎంత పెరిగింది? డబల్ అయింది. డబల్ అయిందంటే ఎంత పెరిగింది? 100% పెరిగింది. 100%. ఎంత ఇచ్చాడు? 25%. 3 years ఇంక్రీజ్ ఇచ్చాడు. 25 25 25 25 25 25. అసలు ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం సార్? క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వచ్చే పద్ధతి చూద్దాం. రైట్, 5,000 వచ్చింది, 5,000 మనకు మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకో చూద్దాము. రైట్,
in the beginning at the, what is the population at the beginning, final at the end of 3 years ఏమున్నది 10,000 is initial value into 125 by 100, 125 by 100. ఇక్కడ కూడా ఎంత ఉంది 125 by 100, 125 by 100. ఇక్కడ కూడా ఎంత ఉంది 125 by 100. క్వశ్చన్ చూడంగానే చేసే పద్ధతి 125 ని నేను 1000 by 8 గా రాసుకోవచ్చు కదా, రైట్? అంత కూడా చేయాల్సిన అవసరం లేదు. 125 ని 1000 by 8 గా రాసుకోవచ్చు కదా. సో దీన్ని 125 ని 1000 by 8 గా రాసుకుంటే, దీన్ని 125 ని 1000 by 8 గా రాసుకుంటే, ఈ 125 ని 1000 by 8 గా రాసుకుంటే అయిపోయింది ఆన్సర్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూడండి, క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ వస్తుంది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూడంగానే మీకు ఆన్సర్ వచ్చే పద్ధతి. 10,000లో రైట్ మోస్ట్ ఎంత 1, 8 into 1 ఎంత 8, 8 into 1 ఎంత 8, 8 into 1 ఎంత 8 is equivalent to initial value into 111, ఇది 1, 8 8s are 64, 4 8s are 32, ఇదేమో 2, ఇనీషియల్ వాల్యూ ఇంటూ 1. ఆన్సర్ దీని యొక్క రైట్ మోస్ట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. రైట్ మోస్ట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైందా? రైట్ 125 ఈస్ ఇనీషియల్ వాల్యూ ఇంటూ 125 by 4, 125 by 100, 125 by 100. ఇది కూడా 125 by 100, ఇది కూడా 125 by 100. నౌ ఇక్కడ మీరు చూసినట్టు అవుతే, రైట్, నౌ ఇక్కడ మీరు చూసినట్టు అవుతే 125 ని 1000 by 8 గా రాసుకున్నాను. 1000 by 8, 8 1s are 8, 8 1s are 8, 8 1s are 8, 8 క్యూబ్ ఎంత 512. అంటే మీరు ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి సార్, 8 8 8 8 8 8ల 64, 4 4 8ల 32, 2 2 ఈక్వలెంట్ టు ఇనీషియల్ వాల్యూ ఇంటూ 1. ఆన్సర్ లో రైట్ మోస్ట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. ఆన్సర్ లో రైట్ మోస్ట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? I hope the idea it is very much clear to you. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఆ 5000 తప్పని ఎలా చెప్పగలుగుతారు సార్? అది కూడా మనం డిస్కస్ చేద్దాం. 5000 ఎందుకు, రైట్? 5000 ఎందుకు డిజిటల్ సమ్, ఎందుకు రైట్ తప్పో ఇక్కడ చూడండి సార్. 10,000 is equivalent to రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇక్కడ చూడంగానే 5,000 కూడా మనకు తప్పు అని మనం చెప్పొచ్చు. ఎలా సార్ అని అంటే, ఇదేమో 10,000, ఇదేమో 10,000, ఇనీషియల్ వాల్యూ ఇంటూ ఇది 125 by 100, ఇది 125 by 100, ఇది 125 by 100, ఇది 125 by 100, ఇది 125 by 100. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ ఇటు గనక మల్టిప్లై అవుతాయి, ఇటు గనక మల్టిప్లై అవుతాయి. ఈ 100లో 4 అనే నంబర్ ఉన్నది, ఈ 100లో 4 అనే నంబర్ ఉన్నది, ఈ 100లో 4 అనే నంబర్ ఉన్నది. దీంట్లో 4 లేదు, 4 లేదు, 4 లేదు, 4 లేదు, 4 లేదు. అంటే దీ నంబర్ మనకు దేంతో డివైడ్ అవ్వాలి? 4 తోటి డివైడ్ అవ్వాలి, 16 తోటి డివైడ్ అవ్వాలి, 64 తోటి డివైడ్ అవ్వాలి. 64 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఎంత? 5120. 64 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఎంత? 5120. మీకు అర్థమైందా సార్? 100 అంటే 4 into 25. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 4 4 4 4 4 4. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్, రైట్? సో 4 4 4 64. అంటే ఈ నంబర్ 64 తోటి డివైడ్ అవ్వాలి. 64 8ల 512. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎప్పుడైతే మీకు డిజిటల్ సమ్ మ్యాచ్ అయ్యి తొందరపడి ఆ ఆన్సర్ వేసుకున్నారో, ఎప్పుడైతే మీరు ఇక్కడ 5000 వేసుకున్నారో, 5000 వేసుకున్నారో, మీకు ఆటోమేటికల్ గా లాజిక్ అర్థం కావాలి. ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు పోయింది. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 4 ఇంటూ ఈ నంబర్ అంటే ఆన్సర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. 5 4 తోటి డివైడ్ కావట్లేదు. 125 కావట్లేదు, 125 కావట్లేదు, 125 కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ?